ప్రతి పైసాని కూడా కాపాడి దానివల్ల 10 రూపాయలు విలువ తీసుకొచ్చేవాళ్ళు కావాలి. మనకి పేదరికం నుంచి శాశ్వతంగా బయటపడేసేవాళ్ళు కావాలి. పేదలను బిచ్చగాళ్లుగా మార్చి తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చేవాళ్ళు కదా కావాల్సింది. ఇప్పుడు చెప్తున్నారు కొందరు నాయకులు, మేము లోన్లన్నీ కూడా వేవర్ చేసి పారేస్తాం, లోన్లన్నీ కూడా మాఫీ చేస్తామని బహిరంగంగా అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఎక్కడి నుంచి మాఫీ చేస్తారు? మీ జేబులోంచి డబ్బులు ఇస్తున్నారా? మీ ఆస్తులను అమ్మిస్తున్నారా? ఈ ప్రజల పన్ను డబ్బున అంతా కూడా ఖర్చు పెడతా ఉంటున్నారు. ఇప్పుడే మీ నిర్వాహకం వల్ల ఈ రాష్ట్రం ఏర్పడగానే ఢిల్లీ నుంచి డబ్బులు ఏడాదికి 9-10 వేల కోట్లు రాకపోతే 10 ఏళ్ల పాటు ఇక్కడ మనకు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్పినటువంటి ఈ లోన్ మాఫీలన్నీ రుణమాఫీలన్నీ చేయాలని చెప్పంటే ఈ రాష్ట్రానికి 30,000 కోట్లు, 40,000 కోట్లు, 50,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి తెస్తారు మీరు? పోనీ తల తాకట్టు పెట్టి మిగతా వారిని ఆపేసి రాష్ట్రాన్ని దివాళా తీసి ఆ డబ్బు ఖర్చు పెట్టినా కూడా, ఈ రుణమాఫీ చేసినా కూడా రైతులు బతుకులు బాగుపడతాయా? 5 ఏళ్ల క్రితమేగా రుణమాఫీలు చేశారు. 65,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా, రైతులు బతుకులు బాగుపడ్డాయా? ఒక్కనాడు లోక్సత్తా చేసిన పోరాటం వల్ల ఒక్క పంట రైతులు ఒక్క రాష్ట్రంలో 3,600 కోట్లు వచ్చినాయి. రైతులకు ఆదాయం అట్లాగా ఆలోచించండి, కానీ ఈ డ్రామాలు ఆడే ప్రయత్నం చేయదు. ఒకవేళ డ్రామాలు చేసినట్టయితే ఇవాళ ఓట్ల కోసం అని చెప్పని రేపొద్దున ఆర్బీఐ ఏం చేస్తుంది? బ్యాంకులన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. ఈ రుణాల మాఫీ ఇష్టం వచ్చినట్టు చేస్తామని రాష్ట్రాలు చేస్తే బ్యాంకులు ఊరుకుంటాయా? కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? లేకపోతే ఆర్బీఐ ఊరుకుంటుందా? ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ₹1 కూడా రుణం ఎవరికి ఇవ్వబోకండి అని చెప్పని ఆదేశాలు ఇస్తుంది. పరిశ్రమలకు రావు, విద్యకి రావు, ఇళ్లకి రావు, ఉపాధి కల్పనకు రావు, వ్యవసాయానికి రావు. బాగా ఎదగాల్సిన సమయంలో, సంక్షోభంలో ఉన్న సమయంలో మీ రాజకీయ లబ్ధి కోసం, మీరు సీట్లు పొందడం కోసం, మీరు అధికారానికి ఎక్కడం కోసం అని చెప్పని 10,000 కోట్ల దుబారా చేస్తామని చెప్పంటే చివరికి రేపొద్దున ఏ యువతకు కూడా ₹1 కూడా అప్పు పుట్టకుండా, పరిశ్రమలు రాకుండా వ్యవస్థ అంతా నాశనం అవుతుంది. ఏ పరిశ్రమ అప్పులు లేకుండా సాధ్యం కాదు. మనం కొంత డబ్బు పెడతాం, మిగతాది సమాజం నుంచి వచ్చిన డబ్బుని అప్పు రూపంలో పెడతాం పెట్టుబడి. లేకపోతే మన డబ్బుతోనే కావాలంటే ఏ పరిశ్రమ రాదు, ఆర్థిక వ్యవస్థ పెరగదు. అందుకనే తెలుగునాట అన్ని ప్రాంతాల్లో అందరికీ చెప్తున్నా, పిచ్చి పనులు చేస్తే వీళ్ళందరినీ తిరస్కరించండి, ఓడించండి, మంచి నెగ్గించండి, బతుకుల్ని బాగు చేసుకోండి.